కేరళ నర్సు నిమిషప్రియ యమన్లో మరణదండనకు మరో 2 రోజులే ఉంది. ఈ అంశంలో భారత ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకవేళ భారత ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అవి మనతో ఎలాంటి దౌత్య సంబంధాలు లేని యెమెన్ హూతీ సర్కార్పై ఎలా ప్రభావితం చూపిస్తాయన్న అనుమానాలు ఉన్నాయి. యెమెన్లో భారత నర్సు నిమిషప్రియ ఉరిశిక్షను రద్దు చేసేలా దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశిస్తే పరిస్థితులు ఆశాజనకంగా మారే అవకాశముంది. భారత విదేశాంగ శాఖ అధికారులే నిమిష మరణశిక్షను రద్దు చేయాలని యెమెన్ అధికారులతో హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ కుటుంబంతో నేరుగా చర్చలు జరిపే అవకాశముంది. ప్రస్తుతానికి 2022లో ఏర్పడ్డ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థే ఎక్కువగా ఈ చర్చలు జరుపుతోంది. మృతుడి కుటుంబానికి 8,60,00,000 రూపాయల విరాళాలు సేకరించి దియాత్ లేదా బ్లడ్ మనీ ఇస్తామని యెమెన్ కు చెబుతోంది. అయితే ఆ ఆఫర్ పై ఇంకా మెహదీ కుటుంబం స్పందించలేదు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో భారత విదేశాంగ శాఖ అధికారులు సౌదీ అరేబియా వంటి మధ్యవర్తుల ద్వారా ఇతర దౌత్య మార్గాల్లో హూతీ రెబల్స్ తో సంప్రదింపులు జరపవచ్చు. ప్రస్తుతం ఎంఈఏ సనా జైలు అధికారులతోనే సంప్రదింపులు జరుపుతోంది. ఎందుకంటే హూతీ ప్రభుత్వంతో భారత్ కు ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు. యెమెన్ సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ ను ఎంఈఏ సంప్రదించి క్షమాభిక్ష కోరే అవకాశమూ ఉంది. గతంలోనూ భారత ప్రభుత్వ అధికారులు ఆ ప్రయత్నాలు చేసినప్పటికీ యెమెన్లో రాజకీయ అస్థిరత, హూతీలతో దౌత్య సంబంధాలలేమి వల్ల అవి పరిమితంగానే జరిగాయి. జులై 16న నిమిషప్రియకు మరణదండన తేదీని నిర్ణయించారు. ఒకవేళ సుప్రీం ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఫలితాలు సాధించడం సవాలేనని న్యాయ నిపుణులు తెలిపారు. ఒకవేళ యెమెన్ అధికారులు చర్చలకు అంగీకరిస్తే నిమిష మరణశిక్ష అమలు వాయిదా పడొచ్చు. అంటే యెమెన్తోనూ మృతుడి కుటుంబంతోనూ చర్చలు జరిపే సమయం దొరుకుతుంది. కానీ ఎంత చేసినప్పటికీ మృతుడి కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తేనే ఉరిశిక్షను రద్దు చేస్తారు. లేకుంటే ఎప్పటికైనా శిక్ష అమలవుతుందని నిపుణులు తెలిపారు. నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు జోక్యం చేసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. నిమిష ఉరిశిక్ష రద్దును కోరుతూ తక్షణ జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. విదేశీ గడ్డపై నిమిష క్రూరమైన గృహహింసను ఎదుర్కొందని గుర్తు చేశారు. నర్సు ఉరిశిక్షను రద్దు చేయడానికి సాధ్యమైన ప్రతి దౌత్య మానవతా మార్గాలతో ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ కు భారత కమ్యూనిస్టు పార్టీ రాజ్యసభ ఎంపీ పి సంతోష్ లేఖ రాశారు. నిమిష 2008లో నర్సుగా యెమెన్ కు వెళ్లింది. కొన్నేళ్లకు సొంతంగా నర్సు సేవలు ప్రారంభించాలనుకుంది. యెమెన్లో విదేశీయులు వ్యాపారం చేస్తే స్థానికులను వ్యాపార భాగస్వామిగా కలిగి ఉండటం తప్పనిసరి. దీంతో 37 ఏళ్ల తలాల్ మెహదీని సంప్రదించి నర్సు సేవలు నెలకొల్పింది. డ్రగ్స్ బానిసైన మెహదీ ఆమె పాస్పోర్ట్ లాక్కొని శారీరకంగా వేధించాడు. నిమిషను పెళ్లి చేసుకున్నట్లు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి డబ్బు లాక్కునేవాడు. పాస్పోర్ట్ తిరిగి తీసుకోవాలని భావించిన నిమిష 2017లో మెహదీకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వగా అనుకోకుండా అతడు చనిపోయాడు. భయంతో నిమిష సౌదీకి పారిపోయేందుకు యత్నించి దొరికిపోయింది. డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లే మత్తుమందు తీవ్రత ఎక్కువై మెహదీ చనిపోయాడన్న వాదనలు ఉన్నాయి. యెమెన్ కోర్టు నిమిషను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 2023లో నిమిష చివరి పిటిషన్ను కోర్టు కొట్టేసి జులై 16న మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించింది.